ఇందులో ఇంకొక కొత్త కోణం ఒకటి ఉన్నది. అదేంటంటే ఈ రియలైజేషన్లో తల్లిదండ్రుల్లోకి మనం ఏమైనా మోసం చేస్తున్నామా? మన శాలరీ ఏదో 1 lakh ఏదో ఉంటుంది, 60,000 ఉంటుంది, ఏదో శాలరీ పూర్తిగా రావట్లేదనో, లేకపోతే కటింగ్స్ పోతున్నాయనో, ఇలా పాపం వాళ్ళ కారణాలు చెప్పి ఇంటికి వాళ్ళకి సఫిషియెంట్గా ఆ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి డబ్బులు పంపకుండా, లేదా అక్కడ మన మీద ఆధారపడినటువంటి మన సిస్టర్స్ బ్రదర్స్ సమ్ డిపెండెంట్స్కి వాళ్ళకి పరిపూర్ణంగా ఏదో భోజనానికి ఇస్తుంటే చాలు అన్నట్టు ఏదో బెగ్గర్స్కి ఇచ్చినట్టుగా ఇవ్వటం కాకుండా మనతో పాటు సమానంగా ఒక సోషల్ లైఫ్ ఇవ్వలేకపోతున్నామనే ఒక రిపెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ కొకైన్ కానీ, ఈ LSDలు కానీ, ఈ బ్రౌన్ షుగర్లు కానీ, హెరాయిన్ కానీ, ఇవన్నీ చాలా కాస్ట్లీ. అది సింగిల్ డోసేజెస్ మనకి 5,000 10,000 ఉంటుంది. ఒక నెలంతా కనుక వాడికి ఎడిక్ట్ అయిన వాడికి లక్షలు సరిపోవు. దాని గురించి వాడు వేరే ఆదాయాలు, కరప్షన్, లేకపోతే దొంగతనాలు, దోపిడీలు, ఇంకొక రకమైన చీటింగ్లు, ఈ సైబర్ క్రైమ్స్, అనేక రకమైన మోసాలు. ఆడపిల్లలైతే దే లాస్ట్ ఎవ్రీథింగ్. అది వాళ్ళకి పెద్ద ముఖ్యమేం కాదు. ఈ ఇంటాక్సికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దేర్ చేస్టిటీ. ఈ సిట్యువేషన్ ఉన్నది. ఈ సిట్యువేషన్లోంచి వాడు ఒక రియలైజేషన్లోకి వస్తాడు. ఆ రియల్ లైఫ్, ఆ వాస్తవాలను గ్రహించేటటువంటి పరిస్థితికి వస్తాడు. ఇది డోపమైన్ డిటాక్స్ వల్ల మనకు జరిగే మేలు. అన్నెసరీ పనులు చేయటం మానేస్తాడు. మనీ వేస్ట్, టైం వేస్ట్, ఇటువంటి పనులకి దూరంగా ఉంటాడు.